హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇండస్ఇండ్ ప్లాటినం రూపే క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, చార్జెస్, ఇంకా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా ఈ కార్డు యొక్క చార్జెస్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డుకి జాయినింగ్ ఫీ కానీ యాన్యువల్ ఫీ కానీ లేదనమాట. ఈ కార్డ్ అనేది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ యొక్క స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డును ఉపయోగించుకొని మీరు యూపీఐ స్పెండ్స్ కనుక చేసినట్లయితే మీరు చేసే ఎవ్రీ 100 రూపీస్ యూపీఐ స్పెండ్స్కి 2 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఇంకా అన్ని ఇతర నాన్ యూపీఐ స్పెండ్స్ మీద 1 రివార్డ్ పాయింట్ అనేది వస్తుంది. ఇంకా కొన్ని స్పెసిఫిక్ కేటగిరీ పేమెంట్స్ అంటే యూటిలిటీ బిల్ పేమెంట్స్ కానీ, అదేవిధంగా గవర్నమెంట్ పేమెంట్స్ కానీ, ఇన్సూరెన్స్ పేమెంట్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేమెంట్స్ కానీ, ఇటువంటి పేమెంట్స్ మీద మీరు చేసే ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్స్కి మీకు 0.7 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 35 పైసేగా ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆ రివార్డ్ పాయింట్స్ ని క్యాష్ గా రిడెంప్షన్ చేయాలి అని అనుకుంటున్నారో. అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఈ రివార్డ్ పాయింట్స్ ని ఏదైనా ప్రొడక్ట్స్ పర్చేస్ కానీ లేకపోతే ఈ వర్చెస్ పర్చేస్ లాంటివి కనుక చేయాలి అని అనుకుంటున్నారో అప్పుడు 1 రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 60 పైసేగా ఉంటుంది. అంటే మీరు ఈ కార్డును ఉపయోగించుకొని చేసే యూపీఐ స్పెండ్స్ కి 0.7% వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. అదేవిధంగా నాన్ యూపీఐ స్పెండ్స్ కి మీకు 0.35% వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. ఈ కార్డు అదర్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డు మీద ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది రకరకాల కేటగిరీస్కి ఎంత కవరేజ్ ఉంటుందో నేను ఇక్కడ స్క్రీన్ షాట్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ కార్డు మీద ఫ్యూయల్ సర్చార్జ్ వైవర్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వైవర్ అనేది ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే మీరు ఫ్యూయల్ స్పెండ్స్ అప్ టు ₹4,000 పర్ మంత్ వరకు చేస్తారో అప్పుడే ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వైవర్ అనేది అప్లికబుల్ అవుతుంది. మీరు 4,000 కంటే ఎక్కువగా ఈ ఫ్యూయల్ స్పెండ్స్ అనేవి చేస్తే మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది రాదనమాట. అంటే మీకు 1 మంత్లో మీకు ₹40 ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది వస్తుంది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్యూయల్ సర్చార్జ్ మీద పడే జీఎస్టీని వేవ్ ఆఫ్ అనేది చేయరు. ఈ కార్డు మీద రివార్డ్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ కార్డును ఉపయోగించుకొని మీరు చేసే ఫ్యూయల్ స్పెండ్స్ మీద కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ స్పెండ్స్ కానీ రెంటల్ పేమెంట్స్ కానీ ఇటువంటి టైప్ ఆఫ్ పేమెంట్స్ మీద మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి రావు. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఈ కార్డు మీద వచ్చే రివార్డ్ పాయింట్స్ని మ్యాక్సిమం 2,500 రివార్డ్ పాయింట్స్ని ఒక మంత్లో రిడీమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు మినిమం 500 రివార్డ్ పాయింట్స్ అనేవి ఉండాలి మీరు రిడీమ్ చేసుకోవాలి అంటే. ఈ కార్డు మీద వచ్చే రివార్డ్ పాయింట్స్ని మీరు క్యాష్గా రిడీమ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చు, లేదా ఈ వర్చెస్ని పర్చేస్ చేయొచ్చు, ఇంకా ఎయిర్ మైల్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి అన్ని ఆప్షన్స్ మీకు ఇండస్ మూమెంట్స్ అనే వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఆ వెబ్సైట్లో మీరు మీ రివార్డ్ పాయింట్స్ని రీడీమ్ చేసుకోవచ్చు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రివార్డ్ పాయింట్స్ని రీడీమ్ చేసుకోవాలంటే మీరు ఒకవేళ క్యాష్గా రీడీమ్ చేసుకోవాలంటే మీకు 149+ GST అనేది ప్రాసెసింగ్ ఫీగా పడుతుంది. ఇంకా అదర్ వేస్లో రీడీమ్ చేసుకోవాలంటే లైక్ ఈ వర్చెస్ పర్చేస్ కానీ లేకపోతే ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలన్నా కానీ మీకు ₹100+ GST అనేది ప్రాసెసింగ్ ఫీగా పడుతుంది. సో ఫైనల్గా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అని అడిగితే ఈ కార్డులో ఓన్లీ ఒకటే బెనిఫిట్ ఉంది, అదేంటంటే లైఫ్ టైం ఫ్రీ అనే ఒక బెనిఫిట్ తప్పితే ఇంకా ఏం లేదనమాట. యూపీఐ స్పెండ్స్ మీద ఎక్కువగా క్యాష్ బ్యాక్ ఇచ్చే కార్డ్స్ చాలా ఉన్నాయి. ఈ కార్డు నా ఉద్దేశంలో అంత బెటర్ కార్డ్ ఏం కాదు. లేదు నాకేం కార్డు లేదు, ఏదో ఒక లైఫ్ టైం ఫ్రీ కార్డు కావాలి అంటే ఈ కార్డు తీసుకోవచ్చు, కానీ లేకపోతే ఈ కార్డుకి అంత బెనిఫిట్స్ ఏం లేవని నాకైతే అర్థమవుతుంది. సో ఇది టోటల్గా ఇండస్ఇండ్ ప్లాటినం రూపే క్రెడిట్ కార్డ్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.